హే గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ఎక్స్పెరిమెంట్స్ అండ్ ప్రాజెక్ట్స్. అండ్ ఈ వీడియోలో అయితే మనం ఒక హోమ్ ఆటోమేషన్ని ఎలా తయారు చేసుకోవాలో చూసుకుందాం. అండ్ ఇది ఒక ప్రోటోటైపే కాదు, వర్కింగ్ మోడల్ కూడా. సో ఈజీగా ఎలా చేయాలో ఈ వీడియోలో అయితే నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇక్కడ మీరు చూడొచ్చు దెన్ వర్కింగ్. సో ఇదైతే ఇలా వర్క్ అవుతుంది. సో ఫస్ట్ మనం ఈ హార్డ్వేర్ని ఎలా అసెంబుల్ చేసుకోవాలో చూసుకుందాం. సో దీనికి నేనైతే ఒక 4 స్విచ్చెస్ అండ్ 4 కనెక్టర్స్ తీసుకున్నాను. సో ఇవన్నీ ఈ బోర్డు మీద అయితే మనం సాల్వింగ్ చేసుకోవాలి. సో గైస్, స్విచ్ యొక్క టెర్మినల్స్ అన్నీ నేను బోర్డు మీద అయితే సాల్వింగ్ చేసుకున్నా. సో ఈజీగా మనం కనెక్షన్ చేసుకోవచ్చు కనుక ఈ 4 స్విచ్చెస్ కూడా నేను స్టిక్ చేసేసుకున్నా, సో మూవ్ అవ్వకుండా ఉండడానికి. సో మీరు కూడా ఈజీగా ఇలా స్టిక్ చేసేసుకోండి. సో గైస్, మీరు చూసుకున్నట్లయితే ఇలా అయితే నేను సాల్వింగ్ చేసేసుకున్నాను. సో ఇంతే, సింపుల్. సో నీట్గా అయితే సాల్వింగ్ అయితే చేసుకోండి. సో ఈ 4 కనెక్టర్స్, సో వీటి యూజెస్ కూడా మనం తర్వాత చూద్దాం వీడియోలో. సో ఫస్ట్ అయితే ఈ 4 కనెక్టర్స్ని కూడా మనం బోర్డు మీద సాల్వింగ్ అయితే చేసేసుకుందాం. సో నీట్గా బోర్డు మీద అయితే ప్లేస్ చేసుకోండి. నీట్గా బోర్డు మీద ప్లేస్ చేసుకుంటే మనకి కనెక్షన్ చాలా సింపుల్గా ఉంటుంది. సో మనం ఇదే బోర్డు మీద కాంపోనెంట్స్ అన్నీ ప్లేస్ చేయాలి. సో అసెంబుల్ చేయడానికి మనకి నీట్గా ఉండాలంటే మన ప్లేస్మెంట్ కూడా చాలా ముఖ్యం. సో నీట్గా ఇలా ప్లేస్ చేసుకొని సాల్వింగ్ అయితే చేసుకుందాం. సో ఇంతే. సో నెక్స్ట్ మనకి ESP32. సో ESP32ని మనం బోర్డు మీద ప్లేస్ చేసుకోవాలి. దానికి మనకి హోల్డర్స్ కావాలి, పిన్స్ని హోల్డ్ చేయడానికి. సో దానికోసం నేను ఈ హోల్డర్స్ని అయితే తెప్పించాను. సో ఇవైతే నేను ఈజీగా బోర్డు మీద సాల్వింగ్ చేసుకోవచ్చు. సో మనకి ఎన్ని పిన్స్ కావాలో అన్ని పిన్స్ అయితే సాల్వింగ్ చేసుకుంటే సరిపోద్ది. సో నేను ఎక్స్ట్రాగా ఒక 3 పిన్స్ ఎక్స్ట్రా ఉంచాను. సో ఇది మీ ఇష్టం, ఉంచుతారో లేదంటే ఎన్ని పిన్స్ ఉన్నాయో అన్ని పిన్స్ తీసుకుంటారు అనేది. సో ఇంతే. సో ఇలా ప్లేస్ చేసుకొని మనం సాల్వింగ్ చేసుకుంటే సరిపోద్ది. సో ఇలా అయితే మనం ప్లేస్ చేసుకుందాం. సో చూసారు కదా, ఇలా పిన్స్ అయితే మనకి బోర్డు నుంచి బయటకు వస్తాయి. సో వీటిని మనం అక్కడ ప్లేస్ చేసుకొని నీట్గా సాల్వింగ్ అయితే చేసుకోవాలి. పిన్కి టచ్ అవ్వకుండా ఇండివిజువల్ పిన్స్ ఉండేటట్టు ప్లేస్ చేసుకోవాలి. సో ఇంతే. సో ఇలా అయితే సాల్వింగ్ చేసేసుకున్నాను. సో ఇక్కడ స్విచ్చెస్ ఉన్నాయి. సో ఇది మనకి రిలే మాడ్యూల్. ఇక్కడైతే 4 రిలే మాడ్యూల్ యూస్ చేస్తున్నాను. సో ఈ కనెక్షన్ కూడా మీరు చూడండి. సో ఇక్కడ ఎల్లో వైర్స్ ఉన్నాయి కదా, ఇవి మనకి పిన్స్కి వచ్చే కనెక్షన్స్. ఈ ఎల్లో వైర్స్ని నేను డైరెక్ట్గా పిన్స్లో సెకండ్ పిన్స్కి సాల్వింగ్ చేసుకున్నాను. చూడండి, ఇది ఎల్లో వైర్, ఇక్కడ సెకండ్ పిన్స్కి నేను సాల్వింగ్ చేసుకున్నా. సో కనెక్టర్లో సెకండ్ పిన్స్కి నేను సాల్వింగ్ చేసుకున్నా. కనెక్టర్లో ఫస్ట్ పిన్స్ అన్నీ కామన్ చేసుకున్నాను. సో కనెక్టర్లో ఇవి ఫస్ట్ పిన్స్, ఈ ఫస్ట్ పిన్స్ అన్నీ కామన్ చేసుకున్నా. సో అన్నీ ఒకటి అవుట్పుట్ తీసుకున్నా. సో నెక్స్ట్ ఇక్కడ గ్రీన్ వైరింగ్ ఉంది కదా, ఈ గ్రీన్ వైరింగ్ అంతా ఒక వైర్. సో ఒకటి ఎలా అంటే ఒక పాజిటివ్ టెర్మినల్, ఒక నెగిటివ్ టెర్మినల్, లేదంటే మీరు ఫేజ్ న్యూట్రల్ అని కూడా అనుకోవచ్చు. సో ఇక్కడ అయితే డీసీలో యూస్ చేస్తున్నాను కనుక పాజిటివ్ నెగిటివ్. ఒకవేళ మీరు ఏసీలో యూస్ చేస్తే ఒకటి ఫేజ్, ఇంకోటి న్యూట్రల్ అవుతుంది.
సో ఇంతే. సో కనెక్షన్ డయాగ్రామ్ కూడా నేను ఇస్తాను, మీరు దాన్ని చూసి ఈజీగా చేసేసుకోవచ్చు. సో ఇక్కడ మనకి ఫేజ్ న్యూట్రల్ అవ్వడానికి, సో ఇది డీసీ సప్లై. సో చూడండి, మనకి D23 పిన్ని IN1కి, D22 పిన్ IN2కి, D21 IN3కి, D19 IN4కి అయితే మనం కనెక్ట్ చేసుకోవాలి. సో నేనైతే స్క్రీన్ మీద మీకు ఇచ్చాను. సో పిన్స్ని అలాగే కనెక్ట్ చేసుకోండి. సో GPIO పిన్స్ రిలేకి ఎలా కనెక్ట్ చేయాలనేది ఈజీగా స్క్రీన్ మీద చూసి మీరు కనెక్ట్ చేసుకోవచ్చు. సో ఇక్కడ రిలే దగ్గర నుంచి నేను తీసేసుకున్న పిన్స్ని IN1, IN2, IN3, IN4. సో ఇక్కడ గ్రౌండ్ VCC ఉన్నాయి కదా, ఈ గ్రౌండ్ని VCCని ఒక సైడ్ నుంచి తీసుకొని వచ్చి ఇక్కడ DC పిన్ ఇచ్చాను కదా, DC సాకెట్, ఆ DC సాకెట్కి అయితే సాల్వింగ్ చేసుకున్నా ఇక్కడ. సో ఇదిగోండి, ఇది VCC గ్రౌండ్. ఈ VCC గ్రౌండ్ కూడా ఇక్కడ నేను పింగ్ చేసుకున్నా. ఇది 5 volts DC సప్లై. సో ఇక్కడ నుంచే మనకి ESP32కి నెక్స్ట్ రిలేకి కూడా వెళ్తుంది 5 volts సప్లై. సో స్విచ్చెస్కి D27 S4కి, D14 S3కి, D12 S2, D13 S1కి మనం అయితే సాల్వింగ్ చేసుకోవాలి. సో సింపుల్. సో ఇక్కడ మనం చూసుకున్నట్లయితే మనకి ఈ ESP32 నుంచి వచ్చే బ్యాండ్ అయితే సరిపోదు సిగ్నల్. సో మనం ఎక్స్టెండ్ చేద్దాం. సో ఎక్స్టెండ్ చేయడానికి ఇక్కడ నేను 2.4 GHz బ్యాండ్ ఉన్న ఒక యాంటీనాని అయితే యూస్ చేశాను. సో బోర్డ్ మీద ఉన్న యాంటీనాని మనం తీసేసి బైపాస్ చేసి ఇక్కడ 2.4 GHz బ్యాండ్ అయితే మనం ఇన్స్టాల్ చేస్తాం సింపుల్గా. సో దానివల్ల మనకి వైఫై రేంజ్ అనేది కొంచెం ఎక్స్టెండ్ అవుతుంది. సో మనకి హౌస్ హోల్డ్ పర్పసెస్లో యూస్ చేయడానికి చాలా బాగుంటుంది. సో ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఇదే యాంటీనా. సో ఈ యాంటీనాలో ఈ 2 టెర్మినల్స్ ఉన్నాయి కదా, ఈ 2 టెర్మినల్స్ని మనం కట్ చేసేసుకోవాలి. సో అవన్నీ కనెక్ట్ అయి ఉన్నాయి కదా, ఇంటర్ కనెక్ట్ అయి ఉన్నాయి, వాటిని మనం అయితే క్రాస్ అంటే కట్ చేసేసుకోవాలి. నేను కరెక్ట్గా మార్కింగ్ చేశాను కదా, అక్కడ లైన్ని కట్ చేసుకుంటే సరిపోతుంది. సో కనెక్షన్ అయితే కట్ చేసుకోవాలి అక్కడ. సో ఇదిగోండి, నేనైతే ఇలా కట్ చేసేసుకున్నాను. సో ఇప్పుడు అవి 2 ఇండివిజువల్ టెర్మినల్స్ అవుతాయి. ఒకటి గ్రౌండ్ అవుతుంది, ఇంకోటి సప్లై అవుతుంది. సో ఫస్ట్ వన్ గ్రౌండ్ అవుతుంది, సెకండ్ వన్ సప్లై అవుతుంది. సో ఇంతే. సో ఇప్పుడైతే నేను నా టెర్మినల్స్ని నీట్గా బ్లేడ్తో స్క్రాచ్ చేశాను, ఎందుకంటే మనకి టెర్మినల్స్ అనేవి కనిపించాలి. సో అలా అయితే మనం సాల్వింగ్ చేసుకోవడానికి అవుతుంది. సో దానిపైన ఉన్న ఇన్సులేషన్ లేయర్ని నీట్గా తీసేసి ఇలా అయితే ఉంచుకున్నాను. సో ఫ్లక్స్ అయితే పెట్టుకున్నాను, సో ఈజీగా మనకి సాల్వింగ్ అయితే అవుతుందని. సో ఇదిగోండి, ఇవే 2 ఇండివిజువల్ టెర్మినల్స్. ఒకటి గ్రౌండ్, ఫస్ట్ వన్ గ్రౌండ్, సెకండ్ వన్ అనేది సప్లై. సో ఇది యాంటీనా వైర్. యాంటీనా వైర్లో సెంటర్లో ఉన్న కోర్ అనేది సప్లై అవుతుంది, చుట్టూ ఉన్న మెస్ అనేది మనకి గ్రౌండ్ అయితే అవుతుంది. సో మీకు కనిపించట్లేదు కదా, ఒకసారి జూమ్ చేస్తాను చూడండి. సో ఇది ఈ పైన ఉంది కదా, ఈ కోర్ అని సప్లై, ఈ మెస్ అనేది గ్రౌండ్ అవుతుంది. సో ఇప్పుడు ఈ మెస్ని మనం గ్రౌండ్ దగ్గర సాల్డర్ చేసుకోవాలి. నెక్స్ట్ ఆ కోర్ అనేది మనం సప్లై దగ్గర సాల్డరింగ్ చేసుకోవాలి. సో ఇదైతే మనం ఇలా సాల్డరింగ్ చేసి చూద్దాం. సో ఇదిగోండి, నేనైతే ఈ మెస్ని అయితే ఇక్కడ సాల్డరింగ్ చేసేస్తున్నాను. సో ఇంతే గైస్, మనమైతే మెస్ని ఇక్కడ సాల్డర్ చేసుకున్నాం. నెక్స్ట్ సప్లైని పక్క దాంట్లో సాల్డరింగ్ చేసుకున్నాం. సో బోర్డు మీద ఉన్న వైఫై యాంటీనా అనేది డిజేబుల్ అయిపోతుంది. ఇప్పుడు మనం ఎక్స్టర్నల్గా కనెక్ట్ చేసిన 2.4 GHz యాంటీనా అనేది ఎనేబుల్ అవుతుంది. సో సింపుల్గా మనం వైఫై రేంజ్ని అయితే ఎక్స్టెండ్ చేసుకోవచ్చు.
సో గైస్ ఇప్పుడైతే మనం దీని సాఫ్ట్వేర్ ఇన్స్టాలేషన్ అనేది చూద్దాం. సో బోర్డ్ ఎలా ప్రోగ్రామ్ చేసుకోవాలంటే, సో నేను ఈ లింక్ అయితే మీకు డిస్క్రిప్షన్లో ఇస్తాను. సో లింక్ చేసి ఇలా డౌన్లోడ్ సెంటర్కి వెళ్తారు. ఇక్కడ ఈ డౌన్లోడ్ సెంటర్లో ఇక్కడ క్యాడియో ఆండ్రాయిడ్ యాప్ ఉంది కదా, ఇది మీరు మొబైల్లో డౌన్లోడ్ చేసుకోవాలి. నెక్స్ట్ ఈ ESP32 ఫిర్మ్వేర్ ఉంది కదా, ఇదైతే మీరు డౌన్లోడ్ చేసుకోవాలి ఈ ఫైల్ని. సో ఇక్కడ ESP32 ఫిర్మ్వేర్ని మనం డౌన్లోడ్ చేసుకోవాలి. నెక్స్ట్ ESP ఫ్లాష్ డౌన్లోడ్ టూల్స్ కూడా మనం డౌన్లోడ్ చేసుకోవాలి. సో ఇదిగోండి, ఈ డౌన్లోడ్ చేసుకున్న 2 ఫైల్స్ని మనం ఎక్స్ట్రాక్ట్ చేసుకోవాలి. సో నేనైతే ఎక్స్ట్రాక్ట్ చేసేసుకున్నాను. సో మనం ఫ్లాష్ డౌన్లోడ్ టూల్ ఓపెన్ చేశాక ఇక్కడ ఓపెన్ చేయండి, ఫోల్డర్ని ఓపెన్ చేసేదాకా ఇలా అక్కడ ఫ్లాష్ డౌన్లోడ్ టూల్ అని ఉంటుంది, మనం దాన్ని అయితే ఓపెన్ చేసుకోవాలి. సో ఇలా ఓపెన్ అయ్యాక ఇక్కడ మనం ESP32ని సెలెక్ట్ చేసుకుంటాం. నెక్స్ట్ ఇది డెవలప్ మోడ్లోనే ఉండాలి. ఓకే, సో ఇక్కడైతే మనం ఫ్లాష్ ఫైల్స్ని అయితే సెలెక్ట్ చేసుకోవాలి. సో ఇక్కడ 0x1000 ఉంది కదా, సో ఫోల్డర్ని ఓపెన్ చేసి ఈ ఫైల్ని అయితే మనం సెలెక్ట్ చేసుకుంటాం. సో అంతే, సెలెక్ట్ అయిపోయింది. నెక్స్ట్ ఇక్కడ మనం 0x1000 అనేది టైప్ చేయాలి. సో అలానే నెక్స్ట్ ఫైల్స్ని కూడా మనం అయితే సెలెక్ట్ చేసుకోవాలి. నెక్స్ట్ ఇక్కడ 0x8000 ఉంది కదా, దీన్ని కూడా సెలెక్ట్ చేసుకుందాం. సో ఓపెన్. సో ఇక్కడ 0x8000 టైప్ చేసుకోవాలి. సో అంతే. సో నెక్స్ట్ థర్డ్ ఫైల్. సో ఇది 0x1000. సో ఈ ఫైల్ అయితే మనం సెలెక్ట్ చేసుకోవాలి. నెక్స్ట్ ఇక్కడ 0x1000. సో 4 జీరోస్ అయితే ఎంటర్ చేసుకోవాలి. నెక్స్ట్ ఫైనల్ వన్. XE000. సో ఫైనల్గా దీన్ని అయితే మనం సెట్ చేసుకోవాలి. సో ఇక్కడ కూడా మనం ఎంటర్ చేసి 0XE000. సో ఇంతే, మనం ఫ్లాష్ ఫైల్స్ని డౌన్లోడ్ చేసుకున్నట్టే. సో నెక్స్ట్ వీటిని చెక్ బాక్స్లో చెక్ చేసుకోవాలి, అంటే టిక్ చేసుకోవాలి మొత్తం అన్నీ. సో ఈ 4 ఫైల్స్ని టిక్ చేసుకుందాం. సో ఇక్కడ కంప్లీట్ అయిపోయినట్టే. నెక్స్ట్ ఇక్కడ మనకి కామ్ పోర్ట్, అంటే ఏ పోర్ట్ కనెక్ట్ అయ్యిందో ఆ పోర్ట్ని మనం సెట్ చేసుకోవాలి. నాది పోర్ట్ నెంబర్ 6. సో ఫస్ట్ బోర్డ్ని అరేంజ్ చేసుకోవాలి. సారీ, నేను ఇంకా బోర్డ్ కనెక్ట్ చేయలేదు. సో ఇప్పుడు కనెక్ట్ చేసా. సో అగైన్ ప్రెస్ అరేంజ్. సో బోర్డ్ అరేంజ్ నొక్కగానే అది మనకి ఫినిష్ అని చూపిస్తుంది. సో ఫినిష్. సో బోర్డ్ అనేది అరేంజ్ అయిపోయింది. సో ఇప్పుడు మనం కొత్త ఫైల్స్ని దాంట్లోకి ఫ్లాష్ చేయొచ్చు. సో స్టార్ట్ బటన్ ప్రెస్ చేసి కొంచెంసేపు వెయిట్ చేయాలి. ఆ బార్ ఎప్పుడైతే ఫిల్ అయిపోద్దో సో మీ బోర్డ్ అనేది ఫ్లాష్ అయిపోయినట్టు. సో ఇంతే, బోర్డ్ అయితే ఫ్లాష్ అయిపోయింది. సో బోర్డ్ని డిస్కనెక్ట్ చేసేయండి. సో ఇంతే. సో ఇక్కడైతే నేను ఒక స్విచ్ అయితే ప్లేస్ చేసుకున్నాను, ఎందుకంటే సప్లై అనేది కట్ ఆఫ్ చేయడానికి, నెక్స్ట్ ఆన్ చేయడానికి గట్ట. సో ఇక్కడ ఈ 4 పోర్ట్స్లో నేను 4 LED లైట్స్ని అయితే ప్లేస్ చేసుకున్నాను. నెక్స్ట్ ఇది DC పవర్ సప్లై 5 వోల్ట్, ఇది AC. సో ఇంతే. సో ఇక్కడ దీన్ని అంతటిని గ్లూ గన్తో అయితే సీజ్ చేసుకున్నాను, సో టైట్గా బాండింగ్ ఉంటుందని చెప్పి. సో ఇక్కడ మీరు చూసుకోవచ్చు, నేను స్విచ్ ప్లేస్ చేసాక ఇంకా సో కనెక్షన్స్ అయితే చేంజ్ చేశాను. సో VCCని కట్ చేసి అక్కడ దాని ప్లేస్లో
స్విచ్ అనేది ప్లేస్ చేసుకున్నా. సో ఇంతే, ఈజీ. సో గైస్ ఇక్కడ నేనైతే ఒక బ్యాటరీ అయితే యూజ్ చేస్తున్నాను, లిథియం అయాన్. సో ఇది నా పాత ఒప్పో ఫోన్ బ్యాటరీ. సో దీని నుంచి అయితే నేను పవర్ సప్లై తీసుకున్నాను. సో బట్ మనం ఇక్కడ పవర్ అప్ చేయాలంటే 5 volts అయితే కావాలి. సో అప్పుడే మనకి ఇది బాగా వర్క్ చేస్తుంది. సో నేను బ్యాటరీని ఫుల్ ఛార్జ్ చేశాను. సో నాకు ఇది 5000 mAh బ్యాటరీ. సో ఇది నాకు సరిపోతుంది పవర్ అప్ చేయడానికి. సో ఇంతే, డీసీ సప్లై తెచ్చేసుకున్నాను. సో ఇప్పుడు మనం అప్లికేషన్లో ఎలా సెటప్ చేసుకోవాలో చూసుకుందాం. సో సింపుల్గా యాప్ ఓపెన్ చేస్తే మనకి ఇక్కడ చూపిస్తుంది వైఫై నెట్వర్క్స్లో క్యాడియో అని. సో దాని అయితే సెలెక్ట్ చేసుకోవాలి. సో నెక్స్ట్ కాన్ఫిగరేషన్లోకి వెళ్ళండి. సో కనెక్టింగ్. సో కనెక్ట్ అయిపోయింది. సో ఇప్పుడు మనం అయితే దీన్ని సెటప్ చేసుకోవాలి. సో స్విచ్ వైరింగ్ అనేది పుల్ అప్లో పెట్టుకోండి. నెక్స్ట్ రిలే మోడ్ యాక్టివ్లో. సో నెక్స్ట్ కాన్ఫిగ్ బటన్ పుల్ అప్. నెక్స్ట్ సో వైఫై ఎల్ఈడి జీపీఐ ఉంది కదా, ఇక్కడైతే మనం అవన్నీ యాక్టివ్ హైలో పెట్టుకోవాలి. సో ఇండికేటర్, సో వైఫై ఎల్ఈడి యాక్టివ్ హై, నెక్స్ట్ కాన్ఫిగ్ కూడా యాక్టివ్ హై. సో ఇక్కడ మన డివైజెస్ని మనం ఇక్కడైతే ఎంటర్ చేసుకోవాలి. సో ఇక్కడైతే నేను ఒక టెంపరేచర్ సెన్సర్ని అయితే యాడ్ చేసుకున్నాను, డిహెచ్టీ అనేది. సో నేను ఫ్యూచర్లో దాన్ని యాడ్ చేయడం కోసమని ఇక్కడ పిన్ అయితే సెటప్ చేసుకున్నా. సో మీరైతే అది చేయాల్సిన అవసరం లేదు. సో నెక్స్ట్ 4 ఆన్ ఆఫ్ స్విచెస్ అయితే తీసుకోవాలి. సో ఈ ఆన్ ఆఫ్ యొక్క జీపీఐ పిన్స్ కూడా మనం అక్కడ సెట్ చేసుకోవాలి. సో ఒకటి 23. సో స్విచ్ 13. సో నెక్స్ట్ వన్ ఈ 22. నెక్స్ట్ స్విచ్ 12. సో ఇది 21. నెక్స్ట్ ఇక్కడ స్విచ్ నెంబర్ 14. సో ఇక్కడ స్విచ్ నెంబర్ 19. నెక్స్ట్ సో జీపీఐ 19. నెక్స్ట్ స్విచ్ నెంబర్ 27. సో ఇక్కడ ఇంతే అయిపోయినట్టే. సో చెక్ చేసుకోండి. సో ఎస్ నొక్కేసి ఇక్కడ ఫైల్ నేమ్ అయితే ఇవ్వాలి. నేను ఇక్కడైతే ఫైల్ నేమ్ హోమ్ ఆటోమేషన్ అనే ఇస్తున్నాను. సో ఎంటర్. సో ఇక్కడ వైఫై ఎస్ఎస్ఐ ఐడి అని అడుగుతుంది. సో మా ఇంట్లో వైఫై లతా లాబెట్టి ఉంది. సో నేను దాని అయితే సెలెక్ట్ చేసుకుంటున్నాను. సో మీ ఇంట్లో ఉన్న వైఫైని మీరు సెలెక్ట్ చేసుకోండి. సో ఇక్కడ వైఫై పాస్వర్డ్. సో మీ వైఫై పాస్వర్డ్ అయితే మీరు ఎంటర్ చేసుకోండి. సో నెక్స్ట్ యూనిట్ నేమ్ హోమ్ ఆటోమేషన్ ఇచ్చేసాను. సో ఇది కూడా టిక్ మార్క్లో చెక్ చేసుకోండి, సరిపోద్ది. సో ఇంతే, కొంచెంసేపు అయితే మన టెంప్లెట్ అనేది క్రియేట్ అయిపోతుంది. సో ఇంతే, మనం అక్కడ యాడ్ చేసుకున్న జీపీఓ పిన్స్ని ఇక్కడ టెంప్లెట్లో చూపిస్తుంది. లైన్ 1, లైన్ 2, లైన్ 3, లైన్ 4. నెక్స్ట్ కిందది టెంపరేచర్ది. సో మనకు టెంపరేచర్ ఇప్పుడు అవసరం లేదు. సో ఆ 4 స్విచెస్ అనేవి 4 రిలే మాడ్యూల్స్ కానీ. సో వాటిని కాన్ఫిగర్ చేసుకుందాం. సో ఇక్కడ మనం ఈ స్విచెస్ యొక్క నేమ్స్ మార్చుకోవచ్చు. సో ఇక్కడ నేను లైట్ 1 అని ఇస్తున్నాను. నెక్స్ట్ మనం ఇక్కడ నోటిఫికేషన్స్ కూడా ఎనేబుల్ చేసుకోవచ్చు మొబైల్కి. నెక్స్ట్ ఆటో టర్న్ ఆఫ్ టర్న్ ఆన్ కూడా చేసుకోవచ్చు. సో ఇంకా చాలా ఫీచర్స్ అయితే ఉన్నాయి, మీరైతే ఎక్స్ప్లోర్ చేయండి. సో ఇక్కడ డివైస్ ఐకాన్ కూడా మనం చేంజ్ చేసుకోవచ్చు, అది లైటా ఫ్యానా అనేది. సో ఆటో టర్న్ ఆఫ్ ఉంది కదా, దాన్ని కూడా మనం ఎనేబుల్ చేసుకోవచ్చు. సో ఇక్కడ వాయిస్ కూడా చేసుకోవచ్చు. చాలా ఫీచర్స్ అయితే ఉన్నాయి, మీరైతే ఎక్స్ప్లోర్ చేయండి. సో ఫస్ట్ లైట్ 1 అని ఇచ్చాను. సో అలా మిగతా అన్నింటిని కూడా
మీరైతే కాన్ఫిగర్ చేసుకోవచ్చు. సో నేను డెమోకి అయితే ఒకటి చూపించా, మిగతాదైతే మీరు చేసుకోవచ్చు, లేదంటే ఇలా వాడేసుకుంటామన్నా సరే వాడుకోవచ్చు. సో ఇది మీ ఇష్టమే. సో ఇంతే, ఇక్కడైతే కాన్ఫిగరేషన్ అయితే అయిపోయింది. సో ఇప్పుడైతే మనం టెస్ట్ చేద్దాం యాప్తో ఎలా వర్కింగ్ అవుతుందని. సో ఇక్కడైతే ఒక డీసీ పవర్ సప్లై తీసుకున్నాను. అక్కడ మీరు ఏసీ కూడా తీసుకోవచ్చు, బట్ ఇక్కడ నేను బల్బ్స్ అనేవి డీసీ తీసుకున్నాను కనుక డీసీ పవర్ సప్లై అయితే తీసుకున్నాను. సో ఫస్ట్ టైంలో అయితే పాజిటివ్ ఇస్తున్నాను, సెకండ్ టైంలో అయితే నెగిటివ్ ఇస్తున్నాను. సో ఇంతే, సప్లై అంతా ఇచ్చేసినట్టే. సో చెక్ చేసుకుందాం. సో స్విచెస్ ఆన్ చేస్తే చూడండి, మాన్యువల్ ఆపరేషన్ ఇది. మాన్యువల్గా మనం కూడా ఆపరేట్ చేసుకోవచ్చు, అందుకే అక్కడ స్విచెస్ అనేది ప్లేస్ చేశాను. సో వర్క్ అవుతుంది. సో ఇప్పుడు యాప్ త్రూ మనం ఆపరేట్ చేసి చూద్దాం. సో లైట్ 1, లైట్ 2, లైట్ 3, లైట్ 4. సో ఆఫ్ చేద్దాం. సో మనకి చాలా బాగా వర్క్ అయితే అవుతుంది. ఇంకోసారి చెక్ చేద్దాం. సో ఇప్పుడు మనం మాన్యువల్గా కూడా ఆఫ్ చేయొచ్చు, మనకి యాప్లో కూడా ఆఫ్ అయిపోతుంది. సో ఇక్కడ ఆన్ చేస్తే అప్లికేషన్లో కూడా మనకి ఈజీగా ఆన్ అయితే చూపిస్తుంది. సో ఇక్కడ ఆఫ్ చేసి కూడా మనం ఆఫ్ చేసేసుకోవచ్చు. సో ఇది త్రూ స్విచెస్, అది త్రూ అప్లికేషన్. సో ఇంతే. సో ఇలా ఈజీగా మనం ఒక హోమ్ ఆటోమేషన్ అయితే రెడీ చేసుకోవచ్చు. ఇది ఒక ప్రోటోటైపే కాదు, మనం ఇంట్లో కూడా దీన్ని ఇన్స్టాల్ చేసుకోవచ్చు ఈజీగా. సో దీనికైతే నేను ఒక ప్రైస్ 1800 ఇలా పెడుతున్నాను. సో మీకు ఎవరికైనా కావాలంటే ఆర్డర్ చేసుకోవచ్చు. కింద నా ఇన్స్టాగ్రామ్ నెక్స్ట్ టెలిగ్రామ్ లింక్స్ అయితే ఇచ్చాను. సో దాని నుంచి అయితే మీరు నాకు ఆర్డర్ చేసుకోవచ్చు. సో నేనే మీకు ఇంక్లూడింగ్ డెలివరీ ఛార్జెస్ 1800 పెట్టాను. సో మీకైతే దీన్ని అయితే నేను మీకు డెలివరీ చేసేస్తాను. సో ఇక్కడ దీంట్లో అయితే బ్యాటరీస్ అనేవి ఇంక్లూడ్ ఉండవు. సో జస్ట్ ఓన్లీ ఎక్విప్మెంట్ మాత్రం వస్తుంది. సో సప్లైస్ అయితే మీరు సప్లైస్ మాత్రం మీరే ఇచ్చుకోవాలి. సో ఇంతే, ఇలా సింపుల్గా మనం అయితే ఒక హోమ్ ఆటోమేషన్ అయితే మనం రెడీ చేసుకోవచ్చు విత్ ఎక్స్టెండెడ్ వైఫై యాంటీనాతో సహా. సో నేను బ్యాటరీస్ అన్నిటిని బ్యాక్ సైడ్ గ్లూ గన్తో అటాచ్ చేసేసుకున్నాను. సో చూడడానికి ఈజీగా అండ్ బాగా కనిపిస్తుంది అని చెప్పి. సో ఫైనల్గా అయితే ఇంతే గైస్. సో ఇలాంటి వీడియోస్ మీకు ఇంకా కావాలంటే మీరు మన ఛానల్కి అయితే సపోర్ట్ చేయండి. చాలామంది చూసి వెళ్ళిపోతున్నారు, బట్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ అయితే ఖచ్చితంగా చేయండి. సో మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. సో మీరు ఎవరైనా ఛానల్కి సపోర్ట్ చేయాలనుకుంటే కింద డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది. సో దాని త్రూ మీరు మాకైతే సపోర్ట్ చేయొచ్చు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.